అనాసతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. తాజా అనాసను ఎంచుకునే ముందు కొన్ని అంశాలు గుర్తుంచుకోవాలి. పైన ఆకుపచ్చని రంగులో ఆకులు గుర్తు ఉండాలి. ఇది గోధుమ రంగులోకి మారకూడదు. పండుని చేతితో పట్టుకుని చూస్తే బరువుగా అనిపించాలి. తోలు ముదురు ఆకుపచ్చ, ఎరుపు, పసుపును కలిగిన మిశ్రమ వర్ణంలో ఉండాలి. తోలుపై ఘాట్లు, దెబ్బలు లేని దానిని చూసి ఎంచుకోవాలి. పండు చక్కని తీయని వాసన వెదజల్లాలి. అనాస పక్వానికి వచ్చింది లేనిది తెలుసుకోవడానికి ఒక తేలికపాటి పద్ధతి ఉంది. పండు కింద భాగంలో ఉండే ఆకుల్లో ఒక దానిని లాగి చూడాలి. తేలికగా ఊడి వచ్చేస్తే పండు పక్వానికి వచ్చినట్లు అర్థం. తాజా అనాసను సాధారణ వాతావరణంలో 1-2 రోజుల వరకు చెడిపోకుండా ఉంచవచ్చు. రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెడితే 4-6 రోజుల వరకు తాజాగా ఉంటుంది. ముక్కలకు ఎయిర్ టైట్ పాత్రలో ఉంచి ఫ్రిడ్జ్లో ఉంచితే 2-3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అయితే ముక్కలను ఫ్రిడ్జ్లో ఉంచి గడ్డ కట్టిస్తే సహజమైన సుగంధాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. పచ్చి అనాసకాయ రసానికి రక్తస్రావాన్ని నిలువర్తించే గుణం ఉంది కనుక అప్పుడే తగిలిన గాయాల మీద, కోసుకుపోయిన దెబ్బల మీద ప్రయోగించవచ్చు. బాగా మిగిలిన పండిన అనాస పండు రసం శరీరపు వేడిని తగ్గిస్తుంది. శరీరానికి కావలసిన పోషక తత్వాలను అందిస్తుంది. దీనిలో బ్రోమిలిన్ అనే అతి శక్తివంతమైన ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహార పచనానికి సహాయపడుతుంది. ఆహారంలో ప్రోటీన్ను విడగొట్టి అరుగుదలకు సహాయపడుతుంది. పండులో అధిక మొత్తంలో పీచు పదార్థం కూడా ఉంటుంది. కాబట్టి మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడేవారు దీన్ని తీసుకోవచ్చు. దీనిలో సహజంగా అధిక మొత్తంలో విటమిన్ సి, పొటాషియం వంటివి ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి విటమిన్ సి సహాయపడితే మూత్రంలో మంటను తగ్గించి మూత్రాన్ని జారీ చేయడానికి అనాసలో ఉండే పొటాషియం సహాయపడుతుంది. మంచి మాటలు, మంచి విషయాలు మన మంచి మిత్రులకి షేర్ చేద్దాం.